ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ కటికల శివభాగ్యారావు గారు మనతో ఉన్నారు. మొన్నటి తెలంగాణ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 6 గ్యారంటీలతోటి అధికారంలోకి వచ్చారు. గత ప్రభుత్వం అయినటువంటి వైఎస్ఆర్సీపీ ఆంధ్రాలో నవరత్నాలు పేరు మీద అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు జరగబోయేటువంటి 2024లో జరిగేటువంటి ఎలక్షన్లలో చంద్రబాబు కొత్తగా సూపర్ 6 పేరు మీద ప్రజల్లోకి వచ్చారు. అదేవిధంగా కొత్తగా వస్తున్నటువంటి ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఎటువంటి గ్యారెంటీలతోటి ప్రజల్లోకి వస్తుంది, వాళ్ళు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు జాతీయ అధ్యక్షుడు శ్రీ శివభాగ్యారావు గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే సార్. మీరు మీ మేనిఫెస్టోని కొత్తగా చూశాను నేను. దాంట్లో మీరు 22 గ్యారంటీలతోటి ఒక మేనిఫెస్టోని ఇచ్చారు. దీని గురించి మాకు చెప్పాలండి. మీరు పుట్టుకతోటే ప్రతి ఒక్కరిని లక్షాధికారిగా చేస్తా అన్నారు. అది ఏ విధంగా సాధ్యమవుతుంది అనేది మీ మాటలో చెప్పండి. సో 6 గ్యారంటీలు, నవరత్నాలు, సూపర్ 6 వీటి వలన ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందదండి. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే అభివృద్ధికి సంబంధించిన సపోర్ట్ గవర్నమెంట్ దగ్గర నుంచి రావాలి. అదేవిధంగా సంక్షేమం కూడా కావాలి. సంక్షేమం ఇచ్చేసేసి అభివృద్ధి చేయనంటే రాష్ట్రం అధోగతి పాలవుతుంది, ఒక శ్రీలంకలాగా తయారవుతుంది. అందుకని మేము సూపర్ 22ని మేము ప్రజలకు ఇస్తున్నాము. ఈ సూపర్ 22 వలన ఒక్క 10 సంవత్సరాల్లో ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా లక్షలాధికారిగా చేసే బాధ్యత మేము తీసుకున్నాము. అవినీతి రహిత రాష్ట్రంగా చేయటానికి ఇప్పటి వరకు పరిపాలించని బీసీ వర్గాల నుంచి ఒక ముఖ్యమంత్రిగా కనుక రాగలిగితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తామనేసి దానికి గాను సూపర్ 22 గ్యారంటీలను మేము ఇస్తున్నాం. ఇక పుట్టుకతోనే ఈ రాష్ట్రంలో లక్షల మంది పిల్లలు రోజు పుడుతూనే ఉన్నారు. పేదవారికి పుట్టిన వెంటనే ఒక పాప బాబు పుట్టిన వెంటనే వారి సమస్యలు చెప్పలేనిగా ఉంటాయి. మనోధైర్యం కావాలన్నా నా పిల్లవాడు నా పాప లక్షాధికారి అనే గనుక తల్లిదండ్రులు అనుకోగలిగితే ధైర్యంగా వాళ్ళు ముందుకెళ్తారనే ఉద్దేశంతో పుట్టిన ప్రతి పాప కానీ బాబు కానీ 1,00,000 రూపాయలు వారి పేరు మీద డిపాజిట్ చేస్తూ ఒక బాండ్ని వారికి ఇవ్వబోతున్నాం. దీనివలన ఆ కుటుంబం ధైర్యంగా ఉంటుంది. నా పాప లక్షాధికారే అనే ధైర్యంతో ముందుకెళ్తుంది. కాబట్టి పుట్టిన ప్రతి పిల్లకి బాబుకి కూడా 1,00,000 రూపాయలు గవర్నమెంట్ నుంచి ఇస్తూ దాని మీద వచ్చే వడ్డీని ఆ పాపకి బాబుకే చేరేటట్టుగా ఆ ఇంట్రెస్ట్ని ఇవ్వబోతున్నాము. పిల్లల తల్లిదండ్రులకి మనోధైర్యాన్ని నింపడం కోసం అంటే మనీ ధైర్యాన్ని కూడా నింపుతామంటున్నారు. ఇది బాగుంది సార్. రెండోది మీరు భూస్వాములే అనేటువంటి పథకం ఉంది. దీని గురించి ఏంటండి? భూస్వాములు, అందరూ భూస్వాములు ఏంటి? రైట్. ఈ రాష్ట్రంలో భూమి లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు. కౌలుదారులు కూడా చాలామంది ఉన్నారు. వ్యవసాయం చేస్తా అన్న వాళ్ళకి భూమి లేకపోతే 100% ఎప్పుడు అవుతాం? 100% వ్యవసాయంలో ఎప్పుడు ముందుకు వస్తాం? ఇతర దేశాలతో కనుక పోల్చుకోగలిగితే జపాన్ కావచ్చు, చైనా కావచ్చు, ఆ దేశాల్లో పని చేస్తా అన్న వాళ్ళందరూ కూడా పనిచేసే అవకాశం ఉంటుంది. మన రాష్ట్రంలో పని చేస్తా అన్న వారికి, వ్యవసాయం చేస్తా అన్న వారికి అవకాశం లేదు. కాబట్టి మా ప్రభుత్వం ఆధ్వర్యంలో భూమి లేని ప్రతి ఒక్క కుటుంబానికి, వ్యవసాయం చేస్తా అన్న ప్రతి ఒక్క కుటుంబానికి 3 ఎకరాల భూమి, ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ల్యాండ్ కానీ కొనైనా సరే 3 ఎకరాల భూమిని వారికి ఇవ్వటం జరుగుతుంది. 3 ఎకరాలతో పాటు వారు గనక పాడి పరిశ్రమను కనుక అభివృద్ధి చేస్తానన్నా, లేకపోతే ఇంకా వేరే ఫిషరీస్ కావచ్చు, లేకపోతే కోళ్ళ పరిశ్రమ కావచ్చు, రకరకాల పరిశ్రమలు ఉన్నాయి, చేస్తానంటే వారికి 3 ఎకరాలతో పాటు
పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకోవటానికి 3 నుంచి 10 గేదెలు కూడా వారికి ఇవ్వటానికి మేము చేస్తూ ప్రతి ఒక్క కుటుంబాన్ని లక్షాధికారి చేయడానికే ప్లాన్ చేస్తున్నాం. ఓకే అండి. అలాగే మీరు ఇచ్చిన వాటిలో మూడోది చౌకగా రుణాలు. రైట్. ఈ దేశంలో లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు లోన్లు తీసుకుని పారిపోతున్నారు, దేశం వదిలి పారిపోతున్నారు. దేశం వదిలి పారిపోయే వాళ్ళకేమో అప్పులు ఇస్తున్నారు. ఈ దేశం మాది, ఈ దేశంలో ఉండి మేము వ్యాపారం చేసుకుంటాము, వ్యవసాయం చేసుకుంటాము, కుటీర పరిశ్రమలు పెట్టుకుంటామంటే 10 రూపాయలు కూడా ఇవ్వలేని బ్యాంకులు ఈ వ్యవస్థలో ఉన్నాయి. కాబట్టి మేము కుటుంబాన్ని యూనిట్గా తీసుకుని 10,000 రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు పావలా వడ్డీకే ఇవ్వగలిగితే ఆ కుటుంబం వ్యవసాయం చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, కుటీర పరిశ్రమలు చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఆ 10 లక్షల రూపాయలతోటి ఉత్పత్తి అని చేస్తారు. కాబట్టి కోఆపరేటివ్ సిస్టంలో వారికి 10,000 రూపాయల నుంచి 10 లక్షల రూపాయలు ఒక ఓడీ అకౌంట్ లాగా ఏర్పాటు చేసి కోఆపరేటివ్ సిస్టంలో ఇచ్చి వారి అభివృద్ధికి తోడ్పడతాం. ఓకే అండి. అలాగే ఉచిత వైద్యం అన్నారు. ఉచిత వైద్యం అనేది ఇప్పుడు దాదాపుగా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో ఉంది. మీరు దీన్ని ఏ విధంగా ఇస్తారు? మీరు మీ వేలో పేరు చెప్పండి. ఇప్పటిదాకా చూస్తున్నాం, ఆరోగ్యశ్రీ అంటున్నారు, లేకపోతే 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామంటున్నారు పెద్దవాళ్ళకు. ఆ 15,000 రూపాయలు కానీ ఆరోగ్యశ్రీలో కానీ కొన్ని ట్రీట్మెంట్ నడుస్తున్నాయి. పెద్దవారికి 15,000 రూపాయలు ఇచ్చేసేసి ఏదో స్కీమ్ పెట్టి వైఎస్ఆర్ స్కీమ్ అని ఏదో స్కీమ్ పెడుతున్నారు. 10,000 15,000 రూపాయలు ఇస్తున్నారు సంవత్సరానికి. ఆ డబ్బులు మందులు కొనుక్కోవటానికి కూడా సరిపోవట్లేదు. అందుకని సీఎం నుంచి క్లాస్ 4 వరకు ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తారో వారందరికీ కూడా వారికి కావాల్సిన మందులు కానీ టెస్టులు కానీ ఏదైనా సరే ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. సీఎం కూడా, సీఎమే కాదు, గవర్నమెంట్ నుంచి ₹1 శాలరీ తీసుకునే ప్రతి ఒక్క వ్యక్తి కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు ఏదైతే అపోలో హాస్పిటల్ ఉందో అదే విధంగా గవర్నమెంట్ హాస్పిటల్ని తయారు చేస్తాం. ఆ యొక్క హాస్పిటల్లోనే అన్నీ ఉచితంగా వారికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక్క ట్యాబ్లెట్ కూడా బయట కొనే విధంగా కాకుండా అన్ని గవర్నమెంటే సమకూర్చే విధంగా ప్లాన్ చేస్తున్నాం. ఓకే అండి. అలాగనే మీరు గుడిసెలు లేని రాష్ట్రాన్ని చేస్తున్నారు. గుడిసెలే లేనంటే పేదవాళ్ళు లేనటువంటి రాష్ట్రాన్ని చేస్తూ ఉంటున్నారు. అది ఏ విధంగా సాధ్యం? ఈ రాష్ట్రంలో మరి ప్రభుత్వాలన్నీ కూడా నవ్వొస్తుంది. ఎందుకంటే ఇప్పటికి కూడా గుడిసెలు, పల్లెటూరు వెళ్తే గుడిసెలు కనిపిస్తున్నాయి అంటే ఈ ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేసినా అర్థమవుతుంది. అందుకని 1 సెంట్ ఇస్తాం, 2 సెంట్లు ఇస్తాం అనేసి ఏలంపాట వేసినట్టు వేస్తున్నారు. తెలుగుదేశం, వైసీపీ 1 సెంటు 2 సెంట్లు ఏంటండి? ఒక కుటుంబం ఉండాలంటే కనీసం 3 సెంట్లన్నా కావాలి కదా. రోడ్డు కూడా 40 ఫీట్ రోడ్లు ఉండాలి కదా. 10 ఫీట్ల రోడ్డు, 12 ఫీట్ల రోడ్లు పెట్టేసేసి ఇరుకు గదుల్లో, ఇరుకు సందుల్లో తిరిగి ప్రజల్ని ఒకరి మీద ఉండేటట్టుగా చేస్తున్నారు ఈ గవర్నమెంట్స్ అన్నీ కూడా. అందుకని గుడిసె అనేది ఈ 2 రాష్ట్రాల్లో ఎక్కడ కనిపించకుండా ఉండాలంటే మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో గుడిసెలు అనేది లేకుండా ప్రతి ఒక్కరికి 3 సెంటుల్లో ఇల్లు ఏర్పాటు చేసే విధంగా చేస్తాము. 40 ఫీట్ రోడ్స్ కూడా ఉండేటట్టుగా చేస్తాం. ఇరుకు సందులు కాదు, ఇరుకు ఇళ్ళు కాదు, విశాలమైన ఇళ్ళని కట్టించి మేమే ఇస్తామని చెప్తున్నాం.